అస్సలు దగ్గుతలేరబ్బా గులాబీ పాటోళ్ళు. ఎలక్షన్ల కారు పల్టి కొట్టినా, లీడర్లు పక్క పార్టీలకు పోతున్నా, మున్సిపాలిటీల చైర్మన్లు దిగిపోతున్నా, కార్యకర్తలను పట్టించుకుంటలేరని కోపానికి వస్తున్నా, చేసిన అప్పులు బయటికి వస్తున్నా, తప్పులు ముంగటికొస్తున్నా, అప్పుడేం మాట్లాడేదో ఇంచు పొల్లు పోకుండా గదే మాట్లాడుతున్నారు. కావాలంటే మీరే చూడుర్రి. చందమామ మీదకి రాకెట్ పంపి మనం మురిచిపోతున్నాం గానీ దేశానికి కావాల్సింది అది కాదట్టుల్లో. ఇంకేదో బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి సార్ పార్లమెంట్ లో చెప్పిండు, మీరు కూడా వినుండ్రి. What you call it Chandrayaan science? This is Chandrasekhar's formula. Our Chief Minister KCR has done this. అగనట చంద్రయాన్ కాదు చంద్రశేఖర్ ఫార్ములా కావాలన్నట. అదేందో అనుకునేరు మన కేసీఆర్ సార్ పథకాలు పంతనము. 10 ఏళ్ల తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రం చేసిండు, కరువు లేకుండా చేసిండు, ఎవరికి తిప్పలు రాకుండా చూసుకున్నాడు. ఇప్పుడు దేశానికి కావాల్సింది గసొంటితోవే అని గొప్పగా సాటింపేసిండు సారు. మా తెలంగాణ ఆచరించింది మన దేశం పాటించాలనేది సురేష్ రెడ్డి గారి ఆపోచన. కానీ చంద్రశేఖర్ ఫార్ములా అనేది గంత గొప్పదైతే ఏం తక్కువ 7 లక్షల కోట్ల అప్పేందుకు ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ఆగంలేందుకు వాడే ధరణితోటి తలకాయ నొప్పేందుకు సర్పంచులకు బిల్లులు ఎందుకు ఆపే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లేమాయే, పేపర్ లీకులు ఎందుకు ఆయే. అన్ని గంత మంచిగా చేసినాక ఏ ఫార్ములా తోటి పబ్లిక్ కూడా కొట్టిరో గది కూడా పార్లమెంట్ లో చెప్పి పుణ్యం కట్టుకోసారు.